దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము డిసెంబర్ 20 చదువుచున్నాను. ఆత్మ జీవింపజేయును. 2 కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనము. పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ కార్యములు వెలుపలికి కనిపించవు. ఈ అంతరంగ కార్యములు ఏడంతలుగా ఉన్నవి. మొదటిది, మనము ప్రభు యొక్క స్వాస్థ్యమని పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడితిమి. ఎఫెసీ 1వ అధ్యాయము 13వ వచనము. రెండవది, ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. 1 కొరింథీ 12వ అధ్యాయము 13వ వచనము. మూడవది, ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎఫెసీ 1వ అధ్యాయము 14వ వచనము. పరలోకంలో మన కొరకై స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది. 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనము. దానిలో మనకు పాలు కలదు. నాలుగవది, జ్ఞానము ప్రత్యక్షత కలిగించు ఆత్మయ్యున్నాడు. ఎఫెసీ 1వ అధ్యాయము 19వ వచనము. ఐదవది, బలపరచు ఆత్మయ్యున్నాడు. ఎఫెసీ 3వ అధ్యాయము 15వ వచనము. ఆరవది, పరిశుద్ధపరచు ఆత్మయ్యున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 2వ వచనము. ఏడవది, బోధించు ఆత్మ. 1 యోహాను 2వ అధ్యాయము 27వ వచనము. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.